హలో చెప్పండి బ్రదర్. అన్నా నేనన్నా నిన్న అవునవును. ఒక ఆఫీస్కి వెళ్ళానన్నా. ఆ, ఆ, లేసుంతలుగా పశువు బిల్లు పెట్టుకుని ఆ, 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 ఆ. కనీసం టీ కాదు కదా, కుర్చీ కాదు కదా, ఏ మర్యాద లేకుండా పని కూడా పూర్తి చేయలేదన్నా. ఆహా. ఇలాగ ఉంది సార్ ఈ మాటలు నమ్మేసి మనం వెళ్తే ఇలాగే ఉంటది. అచ్చా అచ్చా, మీది లోకలేనా శ్రీకాకుళమా లేకపోతే పక్కనే ఊరేటనా? లోకలేనన్నా అక్కడే. అచ్చా అచ్చా. మీరేదో గవర్నమెంట్ ఆఫీస్కి ఏదో పని మీద వెళ్ళారా? పని మీద వెళ్ళానన్నా, గవర్నమెంట్ ఆఫీస్ మీద ల్యాండ్ కోసం. కనిపిస్తారు మీరు ఆ బిల్ల పెద్ద బిల్ల పెట్టవలసింది. ఎందుకంటే అచ్చినాడు బిల్ల పెద్దది పెట్టుకుని వెళ్ళమన్నాడు. మీరు చిన్న బిల్ల పట్టుకుని కనబడలేదు కదా బిల్లలకి. పసుపు బిల్లేనా? పశువు బిల్లే కార్డు పెట్టుకుని వెళ్ళినా సార్ కనీసం మర్యాద కాదు కాదు, మీకు పసుపు బిల్ల దగ్గర లేదనుకోండి, పశువు కొమ్ము కానీ, పశువు డబ్బా కానీ, పశువు దారం కానీ, ఏది తీసుకెళ్ళిన పశువు కండి అంటే దారం కండి కానీ, అంటే పశువుది ఏదైనా వాళ్ళకి కనిపిస్తే నీకు తీసుకెళ్ళి నీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి బాగున్నామని అడిగి టీ ఇస్తారు. టీ వేస్తారు. ఇవ్వలేదు అవేటి? ఏం లేదు సార్, టోటల్ బాడీ మొత్తం పశువుతో కూర్చోండి, పశువు సట్టేసి కూర్చోనని బిల్లు పెట్టుకొని కూర్చోండి. మరి నచ్చినాడు అలాగంటాడు. బిల్ల పట్టుకెళ్ళండి, మీకు కుర్చీ వేస్తారు, టీ ఇచ్చేసి బాగున్నాను అడుగుతాడు. అడిగిన తర్వాత మీ పని కూడా అయిపోద్దని అలా చెప్పేస్తాడు ఆంబోతుగాడు. అవును, స్టేజ్ ఎక్కినంత మాత్రాన మాట్లాడిస్తే పని అయిపోతుంది సార్, చెప్పండి. మరి మరి వచ్చినాడు అలాగే, మరి వచ్చినాడు ఏంటంటే చెప్పండి. మినిస్టర్ గారు అన్నారనేసి మనం ఆ విధంగా వెళ్ళాము. ఇంకెందుకు మీరు నా నెంబర్ ఎక్కడ చూసారు? వాట్సాప్ లో చూసారా నా నెంబరు? వాట్సాప్ లో చూసాను సార్, మీరు రాయడం అవును అవును, నా ఆడియో కూడా విన్నారు కదా. ఆడియో అన్ని ఒకటి సార్. లేదు లేదు, వచ్చినాడు. లేదు పశు మీకు పెద్ద బిల్ల చిన్న బిల్ల పెట్టుకున్న బిల్లు ఉంటాడు, పెద్దది పెట్టవలసిన బిల్ల. పెద్దదండి, మరి టోటల్ బాడీ మొత్తం పశువు షర్ట్ వేసుకున్నాడు, మరి బిల్ల కనపడలేదేమో. మరి బిల్లే పట్టుకెళ్ళమండి వచ్చినాడు. మరి ఆ విధంగా ఉంది పరిస్థితి. లేదు, నువ్వు పొరపాటు ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉంటావేటో తెలియదు కానీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మాత్రం నువ్వు పసుపు బిల్ల పెద్దది పెట్టుకోవాలి. చాలా పెద్ద బిల్ల ఉండాలి. లేదా పశువు కొమ్ము ఏదో పశువు డబ్బా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. అంటే అది కనిపించాలి. ఆ కనిపిస్తే మటుకు నీకు ముందు కుర్చీ వేస్తారు. కుర్చీ వేసిన తర్వాత ముందు టీ వేస్తారు. టీ తాగిన తర్వాత బాగున్నాను అడుగుతారు. లేదు టీ తాగిన తర్వాత బాగున్నాను అడుగుతారు. ఏది పని కూడా అడగలేదు. అదే మరి వచ్చిందని చెప్పింది తిరిగి ఉండదులే. అయితే బాగున్నాను అంటారు. ఏం పని అంటే ఆ పని కూడా చేసి పెట్టేసి వెంటనే అయిపోతుంది. పని అవ్వాలి. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అధికారులు వినకపోతే ఆడికి వచ్చిన అడిగి ఫోన్ చేయవలసిన నెంబర్ ఇవ్వాలి, లేకపోతే నేను చెయ్యాలి అడిగి. ఆ నెంబర్ ఇవ్వమంటే ఆ నెంబర్ ఇచ్చేస్తాను. ఆడు అమ్మ మనిషి అయితే ఆంబోతులకు పెద్దగా ఉంటాడు కానీ ఆంబోతుకని విశ్వాసం ఉండదు, కానీ వీడికి విశ్వాసం ఉండదు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏంటి మాట్లాడుతాడో తెలియదు. వీడికి ఎవడు మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఈ ప్రజల డబ్బు దోచుకోవడానికి అయితే పనికి వస్తాడు కానీ వీళ్ళ పనికి మళ్ళీ మాట్లాడుతుంటాడు. ఈ ఆంబోతు గారికి మినిస్టర్ పదవి ఇచ్చారు ఇది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఎవరికి ఇవ్వాలి ఎవరికి? అదే మన శ్రీకాకుళం జిల్లాలో కోన రవికుమార్ గారికి ఇస్తే అంటే నేను అంటుంది నాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరితో నాకు అనవసరం. ఉన్నది ఫ్యాక్ట్ చెప్తాను. కోన రవికుమార్ గారికి ఆయన కానీ మినిస్టర్ పదవి ఇస్తే మినిస్టర్ పదవికి ఒన్ని తెచ్చిద్దరు. మినిస్టర్ పదవి అంటే ఆ పదవికి గౌరవం ఉన్ను. ఆయన మాట్లాడే విధానం బాగుంటది, ఆయన వాక్చాతుర్యం బాగుంటది, ఆయన గళం బాగుంటది. ఏదని చెప్తే చేసే వ్యక్తి కోన రవికుమార్. అది వాస్తవం. లేదు ఏ పని బాగా గుర్తించారు ఆయన. ఆయన పదవిలో లేనప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం పని చేయించాలి. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చేస్తుంటే కింజరాపు ఫ్యామిలీకి అర్థం కాదు కానీ మన జిల్లాలో నాయకులు లేరా ఏంటి లేరా? కింజరాపు ఫ్యామిలీ కోన రవికుమార్ గారి దగ్గర దేనికి పనికి వస్తారు? ఆయన మాట్లాడే వాక్చాతుర్యం ఉందా? ఆయన మాట్లాడే ఆ విధానం ఉందా? లేకపోతే ఆయన మాట తీరులాగా ఆయన వీళ్ళు మాట్లాడగలరా? ఏటి మాట ఆ నోటుకు వచ్చింది మాట్లాడతారు కింజరాపు వాళ్ళు. ఆ దొంగలు, ఆ దొంగలకి మంచి అచ్చినాడు అనేవాడికి అసలు ఏం తెలియదు. ప్రజలు ఎక్కడ దోచుకుందామో ప్రజల డబ్బు దోచుకుందామని చూస్తాడు తప్ప ఇంకేం తెలియదు. అదే కోన రవికుమార్ గారికి ఇస్తే ఆ పదవికి వన్ని తెచ్చిద్దరు. ఆయన పేరు తెద్దరు. కాళింగ కమ్యూనిటీ మొత్తం ఒక న్యాయం చేసినట్టు అయ్యింది. అన్ని కులాలకు అన్ని కులాలకి దెబ్బ కొట్టేశారు. అన్ని కులాలకి దెబ్బ. ఈ కింజరాపు దొంగల ఫ్యామిలీ ఏది చెప్తే చంద్రబాబు నాయుడు అదే చేశారు. అదే చేసి అన్ని కులాలకి వెన్నుపోటు పొడిచారు. అన్ని కులాలకు ఉన్నా లేదు లేదు. ఈసారి వెళ్ళినప్పుడు పెద్ద పశువు బట్టలు వేసుకొని కాదు కానీ పశువు బిల్ల పెద్దలు పెట్టుకో. పశువు బిల్ల కనిపించాలి. వాళ్ళకి కనిపిస్తేనే నీకు కూర్చేసి తీయేస్తారు. ఈ మెంటలోడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఈ ఆంబోతుగాడు. అంతే అంతే. ఆవిడ అలా మాట్లాడుకుంటాడా అంటే అక్కడ గవర్నమెంట్ అధికారులని బెదిరిస్తున్నాడు వీడు.
అదే అదే పశువు బిల్ల పెట్టుకుని వీడి దగ్గరికి వెళ్ళు, ఏదో పని కావాలని వెళ్ళు, వీడు నీకు చేస్తాడేమో చూద్దాం ఒకసారి. ఇదే అదే పశువు బిల్ల పెట్టుకుని ఈ కిందిరప్పు దొంగల దగ్గరికి వెళ్ళు, ఆ పని ఒక పని ఏదో పని మీద వెళ్ళు, నీకు ఆ పని చేస్తారు, కనీసం నీ వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వరు నీకు. అవునండి, అవును. అదే అంటారు, అదేదంటారు ఒకటి ఉందిలే. ఆ, వాళ్ళు ఇచ్చిన అవును వచ్చేసి అదే లేదు ఇంకోటి ఇదేదో ఉంది, నాకు ఆ శాస్త్రం తెలియదు కానీ ఆ, తప్పులు ఉన్నవారు తండోపతమ్ములు, తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరగరన్నారు. ఈడి దగ్గరికి వెళ్తే ఏ పని కాదు కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్తే పని అవ్వకపోతే ఇటు చూసేస్తాడు, అవును చూసేస్తాడు ఇటు. కనీసం వీడి దగ్గరికి వెళ్తే కనీసం నీకు టీ చుక్కలు నీ టీ అక్కర్లేదు, నీళ్ళు కూడా ఇవ్వడు వీడు. నువ్వు పని కోసం ఈడన్నడికి ఒక పెద్ద పశువు బిల్ల పెట్టుకుని వెళ్ళు, అవును. ఆడింటికి వెళ్ళు, నీకు కనీసం చూడకూడదు కదా, కనీసం పలకరించరు కదా, కనీసం నీకు అసలు లోన్కి వెళ్ళి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఈడేమో నీతులు చెప్తుంటాడు, అచ్చింది అడిగాడు. ఓకే బ్రదర్, నువ్వెవరో కానీ ఓకే. బాగా నాకే ఫోన్ చేసావు, చాలా థ్యాంక్ యూ, చాలా సంతోషం. మీ తలగా వాక్సిద్యాన్ని మీరు రాసే దీన్ని మాట్లాడి ఆ విధంగా. మరి సామాన్యుడిగా సామాన్య ప్రజల కోసం పాటుపడాలి కదా. అవును సార్, అందుకే ఉంటానండి. ఓకే సార్. నా పేరు కోరాడు శ్రీనివాస, తెలిసే ఉంటుంది మీకు. అవును సార్, వచ్చింది. నేను సామాన్యుడిని, ఉత్తరాంధ్ర విప్లవ రైటర్ని, సోషల్ మీడియా దొమ్మున జర్నలిస్ట్ అంటాను నన్ను. అవును సార్. ఉంటానండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.